బాప్తిజమం అంటే అది ఏ పదం? గ్రీక్ పదం. బాప్తిజమం అంటే బాప్తిస్మోస్ అనగా ముంచి లేపటం. దానిని కథోలిక సంఘం ఏమంటుందో తెలుసా? జ్ఞానస్థానం అంటుంది. జ్ఞానస్థానం అంటే జ్ఞానము, స్థానము, రెండు పదాలు. జ్ఞానము అనగా దేవుని వాక్యం, స్నానము అనగా దేవుని వాక్యములో కడగబడటం. వినండి జాగ్రత్తగా. అందుకే పౌలు గారు ఎఫెసీయులు 5:25-26 ఏమంటది? ఆమెను వాక్కు చేత కడిగి మచ్చ కాని ముడత కాని మరేది కూడా లేకుండా దివ్యముగా తనను తాను దేవునికి సమర్పించుకోవటం కోసం ఆయన అట్లు చేశాను. అంటే పౌలు గారు దేవుని వాక్యమును జ్ఞానముతో పోల్చాడు. ఆ జ్ఞానముతో సంఘము కడగబడింది అని పౌలు గారు పలుకుతున్నారు. అదేవిధంగా జ్ఞానస్థానము అనగా దేవుని బిడ్డలారా దేవుని వాక్యముతో కడగబడటం.